సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం స్టూడియో రూమ్ లైట్స్ని అన్బాక్స్ చేసి సో అది ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే ఎలా యూస్ చేసుకోవాలని ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి బాక్స్ చూసుకుంటే ఇలా పెద్దగా ఉంటుంది. సో నా టేబుల్ నిండా ఈ బాక్సే ఉందన్నమాట. సో దీన్ని మనం పని చేద్దాం. ఇలా మనకి ఒక మంచి లెదర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమొచ్చాయని చూద్దాం. సో మనకి ఇక్కడ లైట్స్ అనమాట, దీని లోపల లైట్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి పెద్ద ట్రైపాడ్, 2 ట్రైపాడ్స్ వస్తాయి. అలాగే మనకి 2 అంబ్రెల్లాస్ అయితే వస్తాయి. సో అంతే, ఇంకా బ్యాగ్లో అయితే ఏం లేవు. సో మీరు చూసుకున్నట్టయితే కంటెంట్స్ అయితే ఇవే. సో ఇప్పుడు మనం ఒక్కోటి చూద్దాం, ఎలా సెట్ చేసుకోవాలో కూడా ఒక్కోటి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో మనం ఫస్ట్ ట్రైపాడ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనం ఒక ట్రైపాడ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ప్లాస్టిక్ ర్యాప్తో ఇచ్చారు. సో చూసారా, ఈ ట్రైపాడ్ కూడా చాలా లెంత్ అయితే ఉంది. సో మనం లైట్ ఇక్కడ ఇచ్చిన టూల్కి మనం పెట్టేసి లైట్ని ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సేమ్ అదే ట్రైపాడ్ అనమాట, మళ్ళీ దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇవన్నమాట, మనకి ఇక్కడ చూసుకుంటే 3 స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి యాంగిల్ ఉంటుంది, యాంగిల్ కూడా మనకి లైట్తో ఫిక్స్ చేయాలి. సో మొత్తం నేను సెట్ చేస్తాను. సో మనకి ఇక్కడ చూసుకుంటే 2 అంబ్రెల్లాస్. ఇది వచ్చేసరికి గిఫ్ట్ మ్యాక్స్ బ్రాండ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ 2 అంబ్రెల్లా, ఇది కూడా గిఫ్ట్ మ్యాక్స్ నుంచి. సో ఇక్కడ వచ్చిందంటే బల్బ్ అనమాట. సో బల్బ్ కూడా ఒక మంచి బ్యాగ్తో ప్రొవైడ్ చేస్తారు. సో లైట్తో పాటు మనకి ఒక అడాప్టర్ కూడా ఇచ్చారు కరెంట్ పాస్ అవ్వడానికి. సో దీంట్లో కూడా ఇంకొక బల్బ్ అయితే ఉంటుంది. సో సేమ్ కంటెంట్స్ అయితే ఉంటాయి. వైర్. సో ఇవన్నమాట బాక్స్లో వచ్చిన కంటెంట్స్. సో గైస్, మనకి ఇక్కడ బల్బ్ కూడా ఒక ర్యాప్ అయితే ఇచ్చారు. సో దాన్ని కూడా తీసేద్దాం. సో మీరు సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ లోపల ఉన్న ట్యూబ్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్ అనమాట. సో అది పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫర్దర్గా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. సో నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా సెట్ చేయాలో చెప్తాను. సో ముందుగా మనకి ట్రైపాడ్ ఇక్కడ 3rd స్టెప్ అయితే మనం అన్లాక్ చేసి మనం వెళ్ళి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో ఇది 3rd స్టెప్ వచ్చేసరికి ఈ యాంగిల్స్ బయటికి రావడానికి అనమాట. సో ఇప్పుడు నేను అన్లాక్ చేస్తూనే ఇది వైడ్గా వచ్చింది. మనకి ఎంత కావాలంటే అంత మనం ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని లాక్ చేసేసి
ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దీనికి బల్బ్ని అయితే ఇన్సర్ట్ చేయాలి. సో అది కూడా చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి టూల్స్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఈ టూల్ని మనం లూజ్ చేసి ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఆ హోల్ని ఈ యాంగిల్కి అయితే ఫిట్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని లూజ్ చేస్తాను. సో లూజ్ అయితే అయింది. ఇప్పుడు నేను యాంగిల్కి అయితే ఫిట్ చేస్తాను. ఇలా ఫిట్ అయితే ఇది ఫిట్ అవ్వనట్టు కాదు. సో ఇక్కడ మనకి ఇక్కడ దాకా ఇదైతే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అయింది. సో ఇప్పుడు దీన్ని మనం టైట్ అయితే చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు బల్బ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇటు సైడ్ ఉన్న టూల్ని లూజ్ చేసి మనం ఇటు సైడ్ కావాలంటే అటు సైడ్ స్వైప్ చేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లోపల ఒక ర్యాప్ అయితే ఉంది. సో ఆ ర్యాప్ను కూడా రిమూవ్ చేసేసేయండి. సో మీరు ఇక్కడ ఉన్న ప్యానెల్స్ని మనం ఇట్లా వైడ్గా అంటే మనకి రిలీజ్ అయితే అవుతాయి. మళ్ళీ మనం క్లోజ్ చేస్తే కూడా డోర్స్ లాగా క్లోజ్ అవుతాయి. సో మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీనికి వైర్ కనెక్షన్ అయితే ఇద్దాం. సో వైర్ కూడా కొంచెం లెంత్ అయితే పెట్టారు. సో మనం ఎలాగైనా ఎక్కడైనా మనం ఈజీగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం పవర్ ఎలా సప్లై అవుతుందో అక్కడ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే వర్క్ అయితే అవుతుంది. దానికన్నా ముందు మనం ఇక్కడ ఇచ్చిన అంబ్రెల్లాని సెట్ చేయాలి. సో ఇది కూడా సెట్ చేసి చూపిస్తాను. సో మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఒక హోల్ అయితే కనబడుతుంది కదా. సో మనం ఇక్కడ పైన ఉన్న టూల్ని లూజ్ చేసి అంబ్రెల్లాని అయితే అక్కడ ఇన్సెట్ చేయాలి. సో అది కూడా ఎలా చేయాలి చూపిస్తాను చూడండి. సో అంబ్రెల్లాని రిలీజ్ చేసి ఇక్కడ హోల్లో నుంచి ఒక సైడ్కి మనం ఇలా ఉన్నట్టయితే యా యాంగిల్లో మనం కావాలనుకుంటే ఆ యాంగిల్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువ టైట్ చేయకండి, ఇవి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, ఇవి లోపలికి అయితే వెళ్ళిపోతాయి. సో ఇదే విధంగానే సేమ్ ఇంకొక సెట్ కూడా మనం సెట్ చేద్దాం. అది కూడా సెట్ చేసి రెండు ఒకేసారి మనం బల్బ్ని అయితే ఆన్ చేద్దాం. సో మనకి దానిలాగే ఇది కూడా ఒక ట్రైపాడ్ అయితే ఇస్తారు. సో సేమ్ ఇక్కడ థర్డ్ ట్రిప్ని అయితే మనం ఓపెన్ చేసి లూజ్ చేసి ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇప్పుడు నేను నార్మల్గా వాడే లైట్స్ అనమాట. సో ఇప్పటికి ఇప్పుడు నేను లైట్స్ ఫిక్స్ చేస్తాను. సో అప్పటికి డిఫరెన్స్ చూడండి. సో చూసారు కదా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. సో ఇప్పుడు నేను రెండు బల్బ్స్ని అయితే ఆన్ చేశాను. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ లైట్స్ మీరు దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే మీ మీద డైరెక్ట్గా పడకుండా. అంబ్రెల్లాస్ ఉన్నాయి కానీ అది 1000 వాట్స్ కాబట్టి మనకి ఖచ్చితంగా హీట్ అయితే మనకి తగులుతుంది. సో అందుకే మీరు దూరంగా పెట్టడానికి ట్రై చేయండి, కొంచెం దూరంగా పెట్టి వాడుకోండి. సో ఇదనమాట అన్బాక్సింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో ఈ వీడియోని మెన్షన్ చేయండి ఎలా ఉందనేసి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.